డాలస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని వెల్లడి. అమెరికాలోని డాలస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ కు అక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. అభిమానులు, కేరింతలు, ప్రవాసాంధ్రుల జోష్ మధ్య లోకేష్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అభివర్ణించారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ MBA చదవడంతో పాటు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన తనకు అమెరికాతో దాదాపు 9 ఏళ్లు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుని 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమకు అండగా నిలిచారని లోకేష్ ప్రశంసించారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమని చెప్పారు. కలిసికట్టుగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ కూడా అంటున్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రజాస్వాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటా అన్నారు. క్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ DC లో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో MBA చేశాను. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు.